కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని కావలి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నిరసన శాఖలు నిలువెత్తాయి. ఈ కార్యక్రమానికి దగెత్తి నేత కమిటీ రఘుకుమార్ చౌదరి, మరి కావలి తెలుగుదేశం పార్టీ నేత కన్నకొండ మధుబాబు నాయుడు నాయకత్వం వహించారు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డిని వెంటనే ప్రతాప్ రెడ్డిని వెంటనే ప్రతాప్ రెడ్డిని వెంటనే. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ 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 ప్రతాప్ రెడ్డి, డౌన్ 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 ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి. అరెస్టులు వెంటనే, అరెస్టులు వెంటనే, అరెస్టులు వెంటనే. డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి. అరెస్టులు వెంటనే, అరెస్టులు వెంటనే, అరెస్టులు వెంటనే, ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ అరెస్టులు వెంటనే ప్రతాప్ రెడ్డి, అరెస్టులు వెంటనే ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి. కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డిని వెంటనే, ప్రతాప్ రెడ్డిని వెంటనే, ప్రతాప్ రెడ్డిని వెంటనే, ప్రతాప్ రెడ్డిని వెంటనే. డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు కావలి నియోజకవర్గం ఏ విధంగా ఉండింది, 2024లో కావలి డైనమిక్ లీడర్, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి కాంక్షకుడు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గెలిచిన అతి కొద్ది కాలంలోనే, అతి తక్కువ సమయంలోనే ఈ కావలి నియోజకవర్గం ఏ విధంగా తయారైందో ఈరోజు కావలిలో ఉండేటటువంటి ప్రజా సంఘాలకు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, యావత్తు కావలి నియోజకవర్గంలో ఉండే ప్రజానికానికి ఈరోజు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇదే సమస్య. అసలు సమస్య వచ్చిందే ఇక్కడ. 10 సంవత్సరాలు నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే నేను 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి సాధించలేని ప్రగతి, చేయలేని అభివృద్ధిని అతి తక్కువ కాలంలోనే గెలిచినటువంటి 1 సంవత్సర కాలంలోనే రాష్ట్రం మొత్తం కావలి నియోజకవర్గం వైపు చూసే విధంగా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమైంది అనే ఆలోచనే ఆయనకి నిద్ర లేకుండా చేసింది. ఈరోజు నీకు పుట్టినటువంటి ఆ దుర్బుద్ధే ఈరోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు,
మారణాయుధాలు కావచ్చు, మీ కిరాయి గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, డైరెక్ట్గా అక్కడికి పోయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చేసినటువంటి పని కృష్ణారెడ్డి గారిని అంతమొందించాలని ఆలోచన చేయడం అనేది ఈరోజు నీ నాయకత్వానికి అంతం చేసేటటువంటి ఒక ఆలోచన అయింది తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజంగా నువ్వు అవినీతిని అడ్డుకోవాలంటే డ్రోన్ కెమెరాకి లిమిట్ అనేది లేదు. కావుల్లో ఉండి కూడా డ్రోన్ కెమెరాను వదలొచ్చు. నువ్వు దగ్గరికి పంపించావంటే ఆల్రెడీ పగడబందీగా నువ్వు ప్లాన్ చేసుకున్నావనే అర్థం. దీనితో నీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది, నీ నాయకత్వ పతనం స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో నీకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు, నువ్వు గెలిచే అవకాశం లేదని చెప్పి ఈరోజు యావత్ ముఖంగా ప్రజాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి, కబడ్దార్ కబడ్దార్, కబడ్దార్ కబడ్దార్, కబడ్దార్ కబడ్దార్, వైసీపీ గుండాలారా, వైసీపీ గుండాలారా, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఈరోజు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నిన ప్రతాప్ రెడ్డి గారి నశించాలి. ఎందుకంటే ఆయన కుట్రలు నశించాలి. ఈరోజు 26-29 వార్డుల నడుమ ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ఖండన కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ జరిగిన 2 రోజులుగా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అన్నవరం క్వారీ అక్కడ పరిసరాల్లో అక్కడైతే నిర్మానుష ప్రాంతం కాబట్టి అక్కడున్న ప్రాంతానికి చోడవరం 2 రోజుల నుంచి జలదంకి మండలంలో కార్యక్రమాలు, ఆయన పెళ్లిళ్ళు కానీ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఒక కుట్రపూరితంగా అక్కడ మాటు వేసి అక్కడికి వస్తే ఎమ్మెల్యే గారిని ముట్ట చెప్పాలని చెప్పి కుట్ర పన్నడం జరిగింది. దానికి కల్లబల్లి మాటలు ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాన్ని మళ్ళా సమర్థించుకుంటున్నాడు. నేనే పంపించాను డ్రోన్లు తీయమని అని చెప్పి. అతనికి ఒక కఠినమైన నేరస్తుడు కూడా ఆ విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి నువ్వెవడవా పంపించేదానికి అక్కడికి, అదే నీ కుట్ర అక్కడే బయటపడతా ఉంది. అది బయటపడింది కాబట్టి దాన్ని తిప్పుకోవటానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా అతను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గతంలో లిక్కర్ కేసులు కానీ, అదేవిధంగా మన పైలాన్ని పోల్చడం కానీ, అదేవిధంగా మన ఈ శిథిలాలని ఇంచుమించుగా శిలాపలకాలను శిథిలం చేయటం కానీ, గతంలో విలేకరులు కొట్టడం కానీ, గతంలో ఎంతో మంది మీద హత్యా ప్రయత్నాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా నీకు అలవాటు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కుట్ర బయటపడటం, ఎందుకంటే గురు రాఘవేంద్ర స్వామిని నమ్మిన కావ్య కృష్ణారెడ్డి గారు ఆ గురు రాఘవేంద్ర స్వామి ఈరోజు కాపాడాడు అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళా దాన్ని సమర్థిస్తూ అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు. రాబోయే కాలంలో మీకు ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు 10 సంవత్సరాలుగా మిమ్మల్ని చూసిన సందర్భాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీకు సరైన ఇంకా గుణపాఠాలు చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే కృష్ణారెడ్డి గారిని చూసి ఓర్వలేక ఈరోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా అభివృద్ధిలో తప్పులుంటే నువ్వు ఖండించాలి, దాని మీద మాట్లాడాలి. కానీ ఉదయం లేస్తే నీకు ఈ కుట్రలతోనే ఈరోజు తుమ్మలపేంట బస్టాండ్ సెంటర్లో కూడా నువ్వు చేసిన పని నువ్వు చేసి మళ్ళా తెలుగుదేశం వాళ్ళ మీద ఇవ్వాలని చూసావు. అవన్నీ కూడా వీడియోలు బయటపడ్డాయి. ఇది కూడా ఒక కుట్ర పన్నాడు. కుట్ర అది తేలిపోవడంతో ఈరోజు మళ్ళా కల్లబొల్లి మాటలతో ఏదేదో తెలియజేస్తా ఉన్నారు. వెంటనే ప్రతాప్ రెడ్డిని, ఇలాంటి దుర్మార్గమైన ప్రతాప్ రెడ్డిని యువత మేల్కోండి. ఎందుకంటే యువత ముఖ్యంగా కావలి ప్రాంతంలో విద్యాశాఖలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఆలోచించాలి. ఈరోజు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేది అతన్ని ఖచ్చితంగా సరైన గుణపాఠం చెప్పాలి. అందరం కూడా శాంతియుతంగా మూకుమ్మడిగా అతన్ని ఖండించాలి. అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసేంత వరకు మా ఈ కార్యక్రమాలు ఆగమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జాగ్రత్తగా పోయింది ఆయన. మీరందరూ జోహార్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జోహార్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అమర్ రగే రామిరెడ్డి ప్రతాప్.
మా ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిపై రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యా ప్రయత్నం చేసే దానికి నిరసనగా ఈరోజు దగదత్తి మండలం కెనరా బ్యాంక్ దగ్గర నుంచి వెలుపోటు సెంటర్ వరకు శవయాత్ర చేశాం. శవయాత్ర చేసి ఇక్కడ శవాన్ని దానం చేయడం జరిగింది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని ఎక్స్ట్రాలుగా వేస్తే మర్యాదగా ఉండదు. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి చేతిలో 33,000 ఓటుతో ఓడిపోయిన పనికిమాలినోడు పనిచేసి ఏదన్నా నేను మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేయాలి, కానీ పనిచేసే శాసనసభ్యుడు తాతమార్చినంత మాత్రాన నువ్వు రాజకీయంగా నువ్వు గెలవు. నీకు మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పనిచేసి నువ్వు ప్రజల మన్నన పొందాలి, కానీ హత్యలు చేస్తే మాత్రం సహించాం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మటే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా. రిమాండ్ పంపిపోతే ఈ ఉద్యమాలు ఇంకా మరింత బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.